నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టరేట్ నందు బీవీ శేషయ్య ఆధ్వర్యంలో వీరంపల్లిలో దళితులు కాలు విరగొట్టిన దానిపై విచారణ జరిపి న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన హింసాకాండలపై అడ్డుగోలుగా గనులను దోచుకున్న దానిపై విచారణ జరిపించాలని కోరారు. వీరంపల్లిలో దళితులు కాలు విరగొట్టిన వారిపై విచారణ జరిపి న్యాయం చేయాలని, అదేవిధంగా మనుగోలు మండలం చెరుకుముడి గ్రామంలో 2020 నుండి 2023 వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. అదేవిధంగా చెరుకుముడి సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శుల మీద విచారణ జరిపించాలని కోరారు. నెల్లూరు జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు నెల్లూరు జిల్లాలో అనేక ఫ్యాక్టరీలకు అడ్డుగోలుగా అనుమతులు ఇచ్చున్నారు. అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగిందని ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ శివశంకర్ రెడ్డి మీద విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. నా పేరు బీవీ శేషయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం బహుజన సంఘం జిల్లా అధ్యక్షుని మరియు టీడీపీ లీడర్ని మాట్లాడుతున్నాను. గత 5 సంవత్సరాలుగా సర్వేపల్లి నియోజకవర్గంలో దళితుల మీద జరిపిన మరణకాండకు నిరసనగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్గా మనుబోల మండలం ఏరంపల్లి అనే గ్రామంలో ఒక దళితుడిని కాలు నరికేసి కేసు లేకుండా చేసినాడు. 35 దళిత కుటుంబాలు బయటికి వెళ్ళినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఊర్లోకి రావడం జరిగింది. దాని మీద వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కందమూరులో ఒక దళితుడిని కరిమూల అనేటువంటి ఎస్ఐ, పొదలకూరు ఎస్ఐ చంపేసి ఆ ఇంటికి కూడా శవాన్ని ఇవ్వకుండా కాల్ చేశాడు. ఆయన మీద వెంటనే విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నెల్లూరు జిల్లా మనుబోళ్ల మండలం చెరుకుమూడి అనేటువంటి గ్రామంలో 2020 నుంచి 2023 వరకు పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినాయి. దాని కారకులైనటువంటి ఆ గ్రామ సర్పంచి మరియు గ్రామ కార్యదర్శి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ చెప్పారు కదా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.